హలో గాయ్స్, నేను విష్ణు మాపై వెల్కమ్ బ్యాక్ టు వీసీ మీడియా. షార్ట్ ఫిల్మ్ చేయాలనుకుంటున్నారా? ఎట్లా చేయాలో తెలుస్తలేదా? నిజంగా ఈ వీడియో ఫుల్ చూడండి, మీ అందరికీ ఒక క్లారిటీ చెప్తా. ఎందుకంటే చాలామంది షార్ట్ ఫిల్మ్స్ ఇష్టం వచ్చినట్టు తీసేస్తారు. అట్లా తీస్తే మీకే లాస్ అది. ముందుకు కూడా పోలేరు, అది మీకు ఎవరికి చూపించుకోలేరు. ఏదో మీ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్కి తీసుకొని మనం పెట్టుకోవాలంతే. ఎవరైతే యంగ్ పీపుల్స్ ఉన్నారో, ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో పోవాలనుకుంటున్నారో, లేకపోతే ఎవరైతే సోషల్ మీడియాలో వైరల్ అవ్వాలనుకుంటున్నారో, షార్ట్ ఫిల్మ్ వెబ్ సిరీస్ల ద్వారా మంచిగా చేయాలనుకుంటున్నారో, వాళ్ళందరూ ఈ వీడియో క్లారిటీగా చూడండి. ఎందుకంటే నీ మాట ఎందుకు వినాలరా అంటారు. ఫస్ట్ క్వశ్చన్ అంతే, నీ మాట ఎందుకు వినాలరా అని నన్ను అడుగుతారు. ఫస్ట్ మీరు ఒకసారి యూట్యూబ్లో విష్ణు చైతన్య పంబి అని కొట్టండి, పంబి విష్ణు చైతన్య అని కొట్టండి. నా షార్ట్ ఫిల్మ్స్ వస్తాయి, నా కవర్ సాంగ్స్ వస్తాయి. నేను మేజర్ సినిమాలో చేసిన, రావణాసుర సినిమాలో చేసిన, ప్రాజెక్ట్ కల్కిలో కూడా ఒక చిన్న రోల్ చేసిన, ఇప్పుడు రాబోయే ఒక సినిమాలో కూడా సెకండ్ లీడ్ క్యారెక్టర్ చేస్తున్నా. సో నాకు కొంచెం నేను ఎక్స్పీరియన్స్, ఒక 6 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అయ్యింది. నేను మీకు చెప్పాలనుకుంటున్నా. ఎందుకంటే ఇప్పుడు వస్తున్న వాళ్ళకు నేను చాలామందిని చూస్తున్నా, చిన్న షార్ట్ ఫిల్మ్ కూడా ఎక్కువ ఖర్చు పెట్టేస్తారు. ఎందుకంటే ఎవడో ఒకడు ఉంటాడు, బేగారుగాడు ఉంటాడు. అన్న నువ్వు హీరో అన్నా, నువ్వు తోపు అన్నా, ఉట్టి తీసి పైసలు ఖర్చు పెట్టుకుని పైసలు ఎత్తుకుపోయి మీకు ఏదో వేస్ట్ షార్ట్ ఫిల్మ్ తీస్తారు. జెన్యూన్ పర్సన్స్ వేరున్నారు. అట్లా చాలామందికి తెలియక ఇట్లా అవుతుంది. కాబట్టి ఈ వీడియో మొత్తం చూడండి, మీకు క్లారిటీగా అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ గుర్తుపెట్టుకోండి, షార్ట్ ఫిలిం చేయాలనుకున్నాం, షార్ట్ ఫిలిం చెయ్యాలి, ఇది ఫిక్స్, ఇప్పుడు చెయ్యాలి అని అనుకుంటున్నప్పుడు మాత్రం ఏదున్నా టేక్ కేర్ తీసుకోండి. ప్రతిదీ తీసుకుంటేనే మీకు ఫ్యూచర్కి ఉపయోగపడుతుంది. మీరు ఇప్పుడు టక్కమని ఏదో ఒకటి తీసేద్దాం, చిన్న కెమెరాతో తీసేసి చిన్నగా అట్లనే చేసేద్దాం అంటే కుదరదు. ఫస్ట్ కెమెరా మంచిగా ఉండాలి. కెమెరా మీరు మంచిగా ఉంటేనే, కెమెరా బాగుంటేనే క్వాలిటీ అనేది బాగుంటుంది. యాక్టర్స్ అనేది అంత బాగా కనబడతారు స్క్రీన్ మీద మీరు బాగా కనబడాలంటే కెమెరా అంత బాగుండాలి. అది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ పాయింట్, కెమెరా ఎంత డమ్మీ ఉంటే యాక్టర్స్ కూడా అంతే డమ్మీ కనిపిస్తారు. కాబట్టి మీ ఎక్స్ప్రెషన్స్, మీ డైలాగ్ డెలివరీ అంత బయట ప్రజలకు కానీ, ఎవరైనా డైరెక్టర్స్ కానీ, ప్రొడ్యూసర్కి కానీ నోట్ కావాలంటే మాత్రం మీ కెమెరా కూడా అంత బాగుండాలి. అంత బాగుంటేనే అవుట్పుట్ అనేది అంత క్వాలిటీగా వస్తుంది. అది గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఇప్పుడు మీరు తీయాలనుకున్నప్పుడు డైరెక్టర్ ఫస్ట్ చూడండి. డైరెక్టర్ ఇప్పుడు హీరో దగ్గరికి వస్తాడో, హీరో డైరెక్టర్ దగ్గరికి పోతారో, మెయిన్ డైరెక్టర్ చేతనే ఉంటుంది. డైరెక్షన్ ఎట్లా చేస్తుండో, కథ ఎట్లుంది, దాన్ని ఏ విధానంగా రాసుకున్నాడు, దాన్ని ఎట్లా తీయాలనుకుంటారు, ఏదో ఇష్టం వచ్చినట్టు కాకుండా కొంచెం ఒక ఆర్డర్ పరంగా రాసుకోండి. సో సీన్ టు సీన్ ఎట్లా అనుకున్నారు, దాన్ని డైరెక్టర్, కెమెరామెన్ ఇద్దరు కంబైన్గా ఉండి చేయాలి. ఎందుకంటే డైరెక్షన్, నాకు ఈ సీన్ నేను ఎట్లా అనుకుంటున్నా, నేను ఈ సీన్ ఇట్లా ఊహిస్తున్నా, నాకు ఇట్లా కావాలి అంటే కెమెరామెన్ దాని యాంగిల్స్ అన్ని చూసుకుంటారు. దానికి సినిమాటోగ్రఫీ, ఇప్పుడు ఎందుకంటే షార్ట్ ఫిల్మ్స్కి మరి సినిమాటోగ్రఫీ కొంతమంది పెట్టకపోయినా కొంతమంది ఆలోచిస్తారు సినిమాటోగ్రఫీ కూడా. సో కెమెరామెన్ అనేది ఆలోచిస్తాడు, ఓకే ఈ ఫ్రేమ్ ఎట్లా పెట్టచ్చు, ఈ ఫ్రేమ్ ఎట్లా పెట్టచ్చు, క్లోజ్, మిడ్, వైడ్, ఈ షార్ట్స్ అన్ని ఎట్లా పెట్టాలి, 360 డిగ్రీ ఒకటి ఎట్లా పెట్టాలి అని ఒకటి అందరూ వీళ్ళిద్దరూ కంబైన్గా కూర్చొని ఆలోచించారు. తర్వాత మ్యూజిక్. ఎప్పుడైనా కానీ ఒక కాన్సెప్ట్కి దానికి మంచి ఫీల్ రావాలంటే ఫస్ట్ మ్యూజిక్ అనేది, ఇప్పుడు ఏదైనా సాడ్ సీన్ ఉంది, ఆ సాడ్ సీన్ వచ్చేటప్పుడు మ్యూజిక్ కూడా ఆ సాడ్ సింక్ అవ్వాలి కరెక్ట్. అట్లా సింక్ అయితే, ఇప్పుడు చాలామంది పెద్ద సినిమాలకు పబ్లిక్ రివ్యూస్ చెప్తుంటారు, మీరు విన్నారా? అరే మ్యూజిక్ అస్సలు బాగాలేదు, ఏం కొట్టిర్రేమో, అసలు ఆ సినిమాకు పాటలకు మ్యూజిక్కి సంబంధమే లేదంటారు. సో అట్లా అయిపోతుంది. కాబట్టి అది మైండ్లో పెట్టుకోండి. సీన్కి మ్యూజిక్కి సంబంధం ఉండాలి. ఆ మ్యూజిక్ డైరెక్టర్ ఎట్లా ఉండాలంటే ఆ సీన్ని తన లోపలికి తీసుకోవాలి. అరే ఈ సీన్ ఉంది, ఈ సీన్ నేనే చేస్తున్నా, దీనికి మ్యూజిక్ ఎట్లుంటే బాగుంటుంది అనేసి తను ఫీల్ అయ్యి ఆ మ్యూజిక్ అనేది కంపోజ్ చేయాలి. అట్లా చేస్తే ఇంకా బాగుంటుంది. తర్వాత కొంచెం ఏమైనా కలరింగ్ కానీ, డబ్బింగ్ కొంచెం ఖర్చు పెట్టండి. నేను చెప్పేది మెయిన్ ఏంటంటే, డబ్బింగ్ చాలామంది చిన్న మైక్స్, ఇప్పుడు ఇట్లాంటి చిన్న మైక్స్ కానీ ఇంకోటి ఏదైనా మైక్స్ కొనుక్కొని వాళ్ళు ఇంట్లో చేసేసుకుంటారు. సో అట్లా చేసుకుంటే కూడా ప్రాబ్లం ఏం లేదు. ఆ అవుట్పుట్ క్వాలిటీ అనేది ఉంటారు చూసారా, అది రాదు. కాబట్టి బయట మీరు మ్యాక్సిమం ఏదైనా డబ్బింగ్ స్టూడియోలో పోయి, అక్కడ ఏంటంటే సౌండ్ ఇంజనీర్స్ ఉంటారు. సో వాళ్ళకి తెలుస్తుంది ఏ వాయిస్ ఎట్లా రప్పియాలి, ఫోన్ కాల్ వాయిస్ ఎట్లుంటుంది, రూమ్ వాయిస్ ఎట్లుంటుంది, బయట వాయిస్ ఎట్లుంటుంది, ఒక అరుపు వాయిస్ ఎట్లుంటుంది, ఒక సముద్రం దగ్గర వచ్చే వాయిస్ ఎట్లుంటుంది, అవన్నీ వాళ్ళు డిసైడ్ చేసి సెట్ చేస్తారు. మీరు డైలాగ్ చెప్తుంటే వాళ్ళు సెట్ చేస్తారు. సో అట్లా సెట్ చేస్తే అని ఏంటంటే ఒక అవుట్పుట్ అనేది చాలా బాగా వస్తుంది. సో ఇట్లా మెయిన్ ఇవే, మీకు డైరెక్టర్, యాక్టర్స్, మ్యూజిక్, కొంచెం కలరింగ్, తర్వాత డబ్బింగ్. షార్ట్ ఫిల్మ్కి ఇవి సెట్ చేసుకుంటే చాలు, ఇంకేం అవసరం లేదు.
ఆర్ట్ డైరెక్టర్ అనో ఈ డైరెక్టర్ అనో ఏడీస్ అనో అవి ఏం అవసరం లేదు. ఇవి చేసుకుంటే మీకు షార్ట్ ఫిలిం అనేది మంచి బయటికి వస్తుంది. కానీ డైలాగ్స్ కూడా కొంచెం మంచిగా రాసుకునేట్టు ట్రై చేయండి. తెలంగాణ స్టైల్లో అయితే మాక్సిమం మీరు ఏ రకంగా రాసుకుని కొంచెం సెట్ అయిపోతుంది. కానీ ఏదైనా ఒక ఫీల్ గుడ్ షార్ట్ ఫిల్మ్ తీయాలనుకున్నారు, లేకపోతే ఏదైనా మంచి తీయాలనుకున్నప్పుడు కొంచెం డైలాగ్స్ అనేది కొంచెం చూసి రాసుకుంటే బెటర్ అనేసి నా ఒక సజెషన్. తర్వాత చాలామంది పిల్లలు పైసలు అనేది వేస్ట్ చేసుకుంటారు. పైసలు ఎక్కువ వేస్ట్ చేసుకోకండి. ఒక్కొక్కరు ఏదో పెద్ద సినిమా వస్తుంది, దాంట్లో క్యారెక్టర్ అడిగారు, దానికి లక్ష ఇచ్చేస్తారు, తర్వాత మోసం చేసి వెళ్ళిపోతారు. కాబట్టి ఎవరు ఇట్లా మోసం కూడా పోకండి. ఫస్ట్ మీరు ఎక్స్పీరియన్స్ అయ్యి ఫస్ట్ మీ షార్ట్ ఫిల్మ్ మీరు తీసుకోండి, చేసుకున్న తర్వాత బయట పెద్ద సినిమాలకు పోండి. సో ఇది నేను ఇచ్చే సజెషన్. మీ అందరికీ వీడియో ఆశిస్తారా? మీ అందరికీ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయండి అండ్ మా వీసీ మీడియాని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.